ఒక హిందూ పర్సన్ ఆటో మీద రాసుకున్నటువంటి ఒక కొటేషన్ వల్ల ఈరోజు ముస్లింలకి హిందువులకు మధ్య ఒక గొడవలు క్రియేట్ అవుతున్నాయని చెప్పి కూడా కొంతమంది ముస్లిం వర్గాలు గుర్తుంటే హిందూ సంఘాలు కూడా దీంట్లో తప్పేముందన్నట్టుగా కూడా అంటే హిందూ సంఘాలకి కూడా సపోర్ట్గా కూడా బజరంగ్ దళ్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ వద్దున్నాం. ఒకసారి బజరంగ్ వాళ్ళతో మాట్లాడి అసలు వాళ్ళు ఏమంటున్నారు అన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అసలు ఏం జరిగిందంటే ఈ బాబు మాటల్లో వినండి. మేడం, నేను మైదుపట్నం దిక్కు నుంచి వస్తున్నా. ఇక్కడ పిల్లర్ నెంబర్ 131 దగ్గర అత్తాపూర్ దగ్గర ఆటో ఆపిండు. అయితే మొబైల్ నెంబర్ అడిగిండు. అయితే ఒక 4 నెంబర్స్ చెప్పిన తర్వాత ఎందుకని అడిగిన, నువ్వు కొటేషన్ ఏం రాయించినాడు, నా వండి నా ఇష్టం రాయించిన అని చెప్పేసిన. అంటే ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే, మతం మార్చుకుంటే తండ్రిని మార్చుకున్నట్టే అనేసి రాపించిన ఇంగ్లీష్లో. దానికి ఆయన నా దగ్గర అదే కొన్ని హిందీ వర్డ్స్ వాడుతున్నాడు, ఉర్దూ, అవి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏమైంది అన్న అంటే, నువ్వు ఎవరు రాపి అన్నావు అనేసి మాట్లాడాడు. ఆ వీడియో ఆఫ్ చేసినాక ఏమైంది, ఆయన ఆ కొటేషన్ మీద గీకిండు. తర్వాత వచ్చేసి నువ్వు 5 రావాలి ఆటో నడుపుతావా, నీ బండి ఉంటుందా, నువ్వు ఉంటావా అనేసి ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వీడియో చెయ్యి లేపిండు, కాకపోతే చెయ్యి నా మీద కొట్టలేదు. చెయ్యి చేసే ఇట్లా 2-3 సార్లు లేపినా. నేను ఫోన్ ఇట్లా లేపిన, అది వీడియో రికార్డ్ కాలేదు. రికార్డింగ్ అవుతుంది అనుకున్నాడో ఏమో. ఇంకా అయితే చెయ్యి అయితే చేయలేదు. నైట్ ఎస్ఐ సార్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసేసి నేను ఇట్లా ఎస్ఐ అంటే చెప్పండి సార్ అంటే ఇట్లా కంప్లైంట్ వచ్చింది, ఇక్కడికి రండి అన్నాడు. అంటే ఎందుకు వస్తాను సార్, అతను చేసిండు. అయితే అతని పేరు అయితే నేను చెప్పలేదు సారు. అయితే నేను ఉండి సార్ ఇప్పుడు ఎందుకు సార్ అంటే ఇట్లా కొటేషన్ ఏం రాయించిన తెలుసా అంటే తెలుసా అని చెప్పిన. ఇది ఏం రాసినావు అంటే చెప్పేసిన మేడం. అయితే నువ్వు ఇట్లా రాయొద్దు అనేసి మాట్లాడాడు. అవును సార్, ఇప్పుడు నేను గూగుల్లో లెన్స్ చేసిన సార్, లెన్స్ చేస్తే ఇప్పుడు తప్పనే ఏం చూపించట్లేదు అంటే, నేను గూగుల్ది నాకు చెప్పకు, నేను ఎస్ఐ అని మాట్లాడుతున్నా, ఈ హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా అనేసి అన్నాడు. అంటే నేను ఇప్పుడు ఉంటే ముస్లిమ్స్ వాళ్ళు కూడా రాయించుకున్నారు సార్, నాదేం తప్పు ఉంది, వాళ్ళు రాయించుకున్నప్పుడు తప్పు లేనిది నాది ఎట్లా తప్పు అవుతుంది అనే లెక్కన నేను మాట్లాడినా. అయితే నువ్వు హైదరాబాద్లో ఆటో తిప్పుతావా ఎట్లా అనేసి ఎస్ఐ సార్ బెదిరిస్తున్నాడు. లేదు మేడం, ఆటో నువ్వు హైదరాబాద్లో తిప్పుతావా నడుపుతావా అనేసి మాట్లాడండి. భౌగోళికంగా మనం చూస్తే హిమాలయ కిరీటిని పర్వతే స్తనమండలి యావద్ హిందూ నిర్మితం తమ్ భారతదేశం తమ్ హిందూ దేశం నమామ్యహం అని అంటాం. మనం పురాణాల నుంచి కూడా చెప్తా ఉన్నాడు. అంటే హిమాలయాల నుంచి ఇక్కడ హిందూ మహాసముద్రం వరకు ఏదైతే భూభాగం ఉందో అదంతా కూడా హిందూ దేశం. అది హిందూ అంటే హింస అయితే దూరైతే ఇది హిందూ అంటే హింసకు దూరంగా ఉండేవాడు, శాంతిని నెలకొల్పేవాడు అనే దానికి హిందూ అనే అర్థం. ఇక్కడ పుట్టినవాడు ఎవరైనా హిందువే టెక్నికల్గా. అంటే హిందుస్థానం భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ భారతీయులే, హిందూ దేశంలో పుట్టిన వాళ్ళు హిందువులే. ఇక్కడ పుట్టిన ప్రతివాడు హిందువే. ఆయన రాసిన దాంట్లో అసలు ఎటువంటి వివాదమే లేదే. ఆయన ఏదో ఫీల్ అయ్యి ఆయన ఏదో తెలియకుండా మాట్లాడి ఈయన మీద దౌర్జన్యం చేస్తే మరి ఈ ఎస్ఐ గారు ఎందుకు ఈయన మీద భయభ్రాంతులకు గురి చేసేటట్టుగా ఈయనకెందుకు వార్నింగ్ ఇస్తున్నాడు నాకు అర్థం కాలేదు. భారతదేశంలో ఇది హిందూ దేశము, హిందుస్థాన్ అనే పేరు మీద కనీసం 50 కంపెనీలను, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషను, అట్లాంటి హిందుస్థానం అన్నీ హిందూ పేరుతోనే ఉంటాయి. దీన్ని కాదనడానికి ఆయన ఎవరు? ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్క మనిషి హిందువే, దీంట్లో ఎటువంటి డౌటు లేదు. మతం మారుతారు, తర్వాత బ్యాప్టిజం ఒకరు తీసుకుంటారు, తర్వాత ఇంకోరు సుంతి చేయించుకుంటారు, ఇంకోటి అవుతారు. అది టెక్నికల్గా వాళ్ళ నమ్మకాలు. అది ఆయన ఏం అనలేదే దాని మీద. హిందూ ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ హిందువే. దీంట్లో వివాదం ఏముంది? వాళ్ళు ఈయన మీద దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమున్నది? దాని మీద పోలీసులు పిటిషన్ తీసుకొని ఈయనకు ఫోన్ చేసి బెదిరించడం ఏంటిది? ఇది అందరూ కూడా హిందువులు గమనిస్తున్నారు. ఈరోజు భారతదేశంలో హిందువులు జాగృతమైనారు. ఒక సాటి హిందూ కోసం అందరు కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. హిందువుల మీద ఇక్కడ దాడులు జరగడానికి ఆస్కారం లేకుండా జాగృతమైంది. హిందూ సంస్థలందరూ కూడా ఈరోజు యాక్టివ్గా ఉన్నారు. సో ఇటువంటి సంఘటనలు ఇంకెక్కడ జరిగినా, ఇంకెవరు హిందువుల మీద దాడులు చేయడానికి చూసినా, హిందువులను భయపడడానికి చూసినా ఖబర్దార్. హిందూ సంఘాలు, హిందువులందరూ కూడా ఈరోజు ఏకీకృతమై ఉన్నారు. వాటిని అన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరం కూడా మేము వెంట నిలబడతాం ఇటువంటి సంఘటనలు. ఎస్ఐ గారు మాకు కనపడలేదండి. సిఐ గారిని కలిసి ఇతని మీద జరిగినటువంటి దౌర్జన్యానికి, ఇతని భయభ్రాంతులకు గురి చేసినటువంటి వారి మీద కేసు తీసుకోవాలని చెప్పేసి సార్ని అడిగాము. సార్ కంప్లైంట్ రాసియండి, మేము రాస్తున్నాం. ఇప్పుడు రాసిస్తున్నాం. మేము సపోర్టివ్గా మేమందరం ఉన్నాం కదండి. వారు అసలు నిజాయితీగా
నిష్పక్షపాతంగా ఉండాలి పోలీసు వారు. ఒక వర్గం వారికి కొమ్ము కాసి ఆయన ముందరే ఎవరైతే కక్షిదారుడు ఉన్నాడో, ఈయన మీద కంప్లైంట్ ఇచ్చిండో, వాళ్ళ ముందర ఈయనకు ఫోన్ చేసి ఈయన మీద దౌర్జన్యంగా మాట్లాడడం, నువ్వు రా ఇప్పుడు రా పోలీస్ స్టేషన్కి రా, నువ్వు ఏమనుకుంటున్నావు అసలు, ఇప్పుడు రా, నీ బండి సీజ్ చేస్తా, నువ్వు బండి మీద అట్లా రాసుకుంటావు, ఏం రాసుకున్నారు అసలు నువ్వు విచారించిర్రా, మీరు చూసిండ్రా, దానికి అర్థం తెలుసా, మీరు చదువుకున్నారా, చదువుకోకుండా ఉన్నారా, దానికి అర్థం తెలుసా, మీరు ఏం తెలుసని మీరు అతని మీద దౌర్జన్యం చేస్తున్నారు? ఇతను ఒక భారతీయ పౌరుడు, ఇతనికి హక్కులు లేవా? భావ ప్రకటన స్వేచ్ఛ ఒక వర్గం వరకే ఉంటాయా, మాకు లేవా? మరి మేము కూడా తీసుకొచ్చాం. మరి సాటి హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద హిందువులు గొంతెత్తుతున్నారు, వాటి మీద మీరేం ఫిర్యాదులు తీసుకున్నారు, దాని మీద మీరేం చర్యలు తీసుకున్నారు, దానికి మీరేం పరిష్కారాలు చూపించారు అనేది సగటు హిందువుగా మేము కూడా ఒక ప్రశ్న లేవనెత్తినాం ఈరోజు. వారు కూడా ఏం సమాధానం ఇస్తారో మేము చూస్తూ ఉంటాం.